because resolve that issue. Farmers say so we don't want ELF. Sir, remain చేస్తాం సార్. కనీసం బీబీజీ రామ్జీలోన ఈ అడుగుతున్న వర్క్స్ ని ఇంక్లూడ్ చేయాలి. But we'll have to convince now the farmers. The farmers are all period. You will have a landing facility. You will even such a దీనికి రిలేటెడ్ దానికే ఉండదు కదా. ఇప్పుడు నాకు నిన్ననే ఒక కమ్యూనికేషన్ వచ్చింది సార్. స్టేట్ గవర్నమెంట్ లో వచ్చేస్తుందండి. That's why we are having this meeting, but we will limit today also. And I request your intervention in that. Sir, regarding the last meeting, we will first go through the APRs. What action? గౌరవనీయులు ఆనరబుల్ ఎంపీ గారు ముసలి గారి దీని మీద గవర్నమెంట్ నుంచి ఎలాంటి గైడ్లైన్స్ రాలేదు సార్. But రిమైండర్ పంపించండి. The first issue that you mentioned, please bring it to our notice. We'll address it. ఉపాధి హామీ పథకంలో సార్ మనకి మొత్తం ఇక్కడ మనకి మీ క్వశ్చన్ చెప్పండి. ఆ డిపార్ట్మెంట్ వచ్చేస్తాం. Education also. ఆన్లైన్ లోకి ఎక్కినాక ₹1 కూడా డబ్బులు పోవు సార్. కొత్త స్కీమ్ వచ్చినా కానీ అంటే కమిట్మెంట్ మాకు D28 అని బిల్ ఎక్కించే ప్రాసెస్ ఉంది సార్. అలాగే మెటీరియల్ షీట్ చేయడం, తర్వాత FTO సార్ ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్. ఒకసారి D28 లో ఎంక్వైరీ జస్ట్ ఒక 1 వీక్ 10 days లో కంప్లీట్ చేసి 10 days లో నేను మొత్తం కంప్లీట్ వెరీ గుడ్ వచ్చేసండి మీటింగ్. కూడా తప్పులు ఉన్నాయి అంటే we are failing at a very basic level. I am requesting you please review these. These are not some accessory కొత్తగా వచ్చినవి ఏమైనా అలా కాదు. So please కొంచెం గట్టిగా రివ్యూ చేయండి and next time it should not come in my notice. We will start reviews very soon. So all these issues that they are mentioning, these are very basic issues. Cleanliness కానీ అసలు లేదండి, క్లీన్నెస్ అస్సలు లేదు. ఆ రూమ్స్ అన్ని అసలు రూమ్స్ కూడా బాగుంది. చాలా ఓల్డ్ బిల్డింగ్స్ అండి అవన్నీ. చాలా ఓల్డ్ బిల్డింగ్స్ అండి. మేడం దృష్టిలో ఉన్న సెంటర్ మాత్రం నిజంగా చాలా ఓల్డ్ బిల్డింగ్ మేడం. నేను కూడా విజిట్ చేయడం జరిగింది మేడం. సొల్యూషన్ ఏముంది? రిపేర్స్ ఏమైతే జరుగుతున్నాయి అది రిపేర్ కూడా పనికి రాదు మేడం. కండిషన్ లో ఉంది మేడం. వెంకపంపులపాలెంలో స్కూలు హై స్కూల్ కి అప్గ్రేడ్ అయింది మేడం. అయితే స్కూల్ అయితే ఏమీ బాగాలేదు. అక్కడ కనీసం టాయిలెట్స్ సరిగా లేవు, అలాగే వంట చేసుకోవడానికి ఫెసిలిటీ లేదు, పిల్లలు కూర్చోవడానికి కూడా అవకాశం లేదు. నేను అక్కడ నాడునేళ్ల గతంలో బిల్డింగ్ శాంక్షన్ అయింది కానీ అది కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వలేదు. అందుకని నేను మన దాంట్లో మళ్ళీ జడ్పీకి కూడా పెట్టున్నాను, టెండర్లు పెట్టమని చెప్పేసి ప్రపోజల్ పెట్టాము. అది అంతా జరిగి ఇంచుమించుగా 1 year అవుతుంది. ఈ 1 year నుంచి కూడా ఏ రకమైన ఇంప్లిమెంట్ లేదు. అసలు నేను CEO గారిని అడిగితే మా ఫోన్ లిఫ్ట్ చేయరు. తర్వాత ఇంకెవరైనా లీవ్లో ఉన్నారని చెప్తారు, ఇంక నేను మాట్లాడితేనేమో జరుగుతుందని చెప్తారు. అదంటే నాకేంటంటే నేను ఒక టీచర్గా ఉంటూ నేను పనిచేసే దాంట్లో నేను గతంలో టీచర్గా జాబ్ చేస్తున్నాను మేడం. గవర్నమెంట్ ఎంప్లాయీగా చేస్తున్నాను. ఈ రోజు మనం ప్రకాశం జిల్లా దిశ కమిటీ, గవర్నమెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ అనేది గౌరవ పార్లమెంట్ సభ్యుల చైర్మన్షిప్ లో కలెక్టర్ గారు, మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, దిశ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులందరూ కూడా అంటే ఎంపీపీలు, జడ్పీటీసీలు కూడా కలిసి ఈరోజు ఒంగోలు పట్టణంలో మనం సక్సెస్ఫుల్గా కూడా జరుపుకున్నాం. పలు అంశాలు దాదాపు 26 సబ్జెక్ట్స్ అనేది మనం ఎంపిక చేసుకొని ఇవన్నీ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్న స్కీమ్స్ అంటే మన DRC, డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ అనేది మనం పెట్టుకుంటూ వస్తుంటాం ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి నాయకత్వంలో. అదేవిధంగా ఈ దిశ కమిటీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న నిధులను గురించి ఏ విధంగా దానిని యూటిలైజేషన్ జరుగుతున్నాయి జిల్లాలో, ఇక ఆ ప్రతి సబ్జెక్ట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఏమిటి, ఎంత ఫండ్స్ వస్తున్నాయి, ఏ విధంగా యూటిలైజ్ అవుతున్నాయి అనేది మనం ఇప్పుడు క్షుణ్ణంగా కూడా డిస్కస్ చేసుకోవడం కూడా జరిగింది. గౌరవ సభ్యులు చాలామంది కూడా వారి సమస్యలన్నీ కూడా ఈ సభకు ముందు కూడా తీసుకురావటం కూడా జరిగింది. సజెషన్స్ కూడా చాలామంది ఇచ్చారు. అన్ని డిపార్ట్మెంటల్గా కూడా చాలా మంచి డిస్కషన్ జరిగింది. హానరబుల్ జాయింట్ కలెక్టర్ గారు కూడా, కల్పనా కుమారి గారు కూడా జాయిన్ కావటం అనేది సంతోషం. అది కొత్తగా వారు జిల్లాకు కూడా రావటం, అందులో ప్రథమంగా ఈ దిశ మీటింగ్లో కూడా వాటి పార్టిసిపేట్ చేయడం అనేది కూడా ఆనందదాయకం. రాబోయే రోజుల్లో ఇంకా ప్రకాశం జిల్లాలో అభివృద్ధి చేసుకునే దాని కొరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా అధిక నిధులు అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనేది కూడా రైల్వేస్ ఉన్నాయి, నేషనల్ హైవేస్ ఉన్నాయి, టెలికమ్యూనికేషన్ ఉన్నాయి. అటువంటి అన్నీ కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా
ఎక్కువగా సంబంధాలు అనేది కూడా లేని డైరెక్ట్గా ఫండ్స్ అనేది వచ్చాయి. ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి అవి మనం ముఖ్యంగా కూడా మనం ఇవి కూడా పరిగణనలో కూడా తీసుకొని ఈరోజు డిస్కస్ చేయడం కూడా జరిగింది. చక్కటి మీటింగ్ అది. ఈ మీటింగ్ అనేది కూడా చాలామంది అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇంత సమయం కూడా తీసుకోవటం అంటే ప్రతి ఒక్కరి ఈ సమావేశానికి ఇచ్చిన ప్రతి ఒక్క సభ్యులందరూ కూడా పూర్తిగా కూడా వారికి థ్యాంక్స్ కూడా చెప్తూ, ప్రత్యేకంగా మా ఒంగోలు మేయర్ గారు కూడా అంగాడి సుజాత గారు అయితే వారు చాలా పలు అంశాలను కూడా ముందు కూడా సభ ముందు కూడా తీసుకొచ్చి అధికారుల ద్వారా ఇవన్నీ కూడా సమాధానాలు తీసుకురావటం కూడా వారిని ప్రత్యేకంగా కూడా అభినందిస్తూ, ఇటువంటి ఈ ప్రగతి సాధనలో ప్రకాశం జిల్లాలో మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, మేయర్ గారు అందరూ కూడా ముందుంటాం అనేది కూడా మరొకసారి మీకు తెలుపుకుంటూ, ఒంగోలు ఎంపీగా ఈ దిశ కమిటీని కండక్ట్ చేసుకున్నందుకు నేను వాగుంట శ్రీనివాసరెడ్డిగా కూడా ఆనందంగా భావిస్తున్నానని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జై.